సంకల్పించింది అని వారి ప్రసంగంలో చదివారు అధ్యక్ష. కానీ అధ్యక్ష, రుణమాఫీ విషయంలో ఈ ప్రభుత్వ తీరు ఎట్లుందంటే పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్టు తయారైంది అధ్యక్ష. ముందేమో బ్యాంకర్ల మీటింగ్లో రుణమాఫీకి 51,000 కోట్లు అవసరమవుతాయని చెప్పారు అధ్యక్ష. మొదటి బడ్జెట్ వచ్చేసరికి 31,000 కోట్లు అని చెప్పారు అధ్యక్ష. రెండో బడ్జెట్ నాటికి 20,616 కోట్లు అని చెప్పారు అధ్యక్ష. కానీ వాస్తవం ఏంటంటే అధ్యక్ష, వీళ్ళు నిజంగా ఇప్పటికీ రుణమాఫీ చేసింది 20,157 కోట్లు మాత్రమే. అంటే అధ్యక్ష, ఎండల ఐస్ ముక్క కరిగిపోయినట్టు రుణమాఫీ అంకెలు కరిగిపోతా ఉన్నాయి. ఒకటే ప్రభుత్వం ఇన్ని లెక్కలుంటాయా అధ్యక్ష? బ్యాంకర్ల దగ్గర ఒక లెక్క, బడ్జెట్లో ఒక లెక్క, వాస్తవంగా చేసింది ఇంకో లెక్క అధ్యక్ష. మొన్న గవర్నర్ గారి ప్రసంగంలో 2 రోజుల క్రితం గవర్నర్ గారి ప్రసంగంలో కూడా తప్పుడు అంకెలు పెట్టారు అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగంలో 20,616 అని గవర్నర్ గారి చేత కూడా అబద్ధాలు చెప్పించారు అధ్యక్ష. వాస్తవంగా జరిగింది 20,157 కోట్లు మాత్రమే. ఇది ఎట్లుందంటే అధ్యక్ష, పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ వలె 3 అని చెప్పిందట అధ్యక్ష. మంచం కోళ్ళ వలె 3 అని చెప్పి 2 వేలు చూపించి ఒక గీత గీసినట్టుంది అధ్యక్ష. అధ్యక్ష, బ్యాంకు అప్పు ఉన్న ఒక బక్క రైతును మోసగించడానికి ఇన్ని జిమ్మిక్కులు, ఇన్ని మ్యాజిక్కులు అవసరమా అధ్యక్ష? భట్టి గారు తన ప్రసంగంలో అరకొర మాఫీ చేయము, ఒక్కసారి 31,000 కోట్లు చేస్తా అని చెప్పారు అధ్యక్ష. అసలు అది ఎందుకు చెప్పారు అని ఆలోచిస్తే స్పెసిఫిక్గా ఎందుకు అంత గట్టిగా భట్టి గారు చెప్పారంటే వారు చేయదలుచుకున్నది అరకొర మాఫీ అని ఇప్పుడు అర్థమవుతా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, నేను ముందే చెప్పిన అధ్యక్ష, భట్టి గారి మాటలకు అర్థాలే వేరులే అని. ఎందుకంటే అధ్యక్ష, ఇక్కడ ట్విస్ట్ ఉంది అధ్యక్ష. అసలు ట్విస్ట్ ఇక్కడ ఉంది అధ్యక్ష. ఏంటంటే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్లో చెప్పారు అధ్యక్ష, 2 లక్షల పైన ఉన్న వాళ్ళందరూ కూడా మీది డబ్బులు మీరు కట్టేయండి, వెంటనే మీ 2 లక్షల రుణం మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. ఎంతైనా ముఖ్యమంత్రి కదా అధ్యక్ష. ఆయన మాటల్ని టీవీల్లో, పేపర్లలో చూసిన అమాయక రైతులు భార్య మెడల్లో ఉండే పుస్తలమ్ముకోనో, గొలుసులమ్ముకోనో, అధిక వడ్డీకి అప్పు తెచ్చుకోనో పాపం ఆ 2 లక్షల మీద ఉన్న డబ్బులు కట్టారు అధ్యక్ష. ఇలా వారి పరిస్థితి ఏమైపోయింది అధ్యక్ష? ముఖ్యమంత్రిని నమ్మిన పాపానికి అటు పాత అప్పు తీరలేదు, పైనుంచి కొత్త అప్పు కూడా మీద పడ్డది అధ్యక్ష. రైతుల పరిస్థితి గోడ దెబ్బ, చెంప దెబ్బ అన్నట్టు తయారైపోయింది అధ్యక్ష. రైతులను అప్పుల ఊబిలో నుంచి బయటపడేస్తానన్న మీ అభయహస్తం రైతుల పాలిట భస్మాసుర హస్తంగా మారింది. వారిని ఇంకా ఇంకా అప్పుల ఊబిలోకి నెట్టారు అధ్యక్ష. అధ్యక్ష, నా నియోజకవర్గం సిద్దిపేటలోనే 2 లక్షల లోపు రుణమాఫీ కాని రైతులు 10